ప్రవీణ్ కుమార్ తిరుపతి చేస్తారా ఓటు? వేసినాం ఎన్నిసార్లు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఇస్తారు? 3 times. లోపల అన్ని ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. బాగున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఈసారి తొందరగా ఎలక్షన్స్ రావడం ఎన్నికలు? అవును. పర్లేదు అన్న ఏమన్నా పెరగొచ్చా ఈసారి శాతం ఓటింగ్? చెప్పలేమన్న ఇక ఏమో దాన్ని బట్టి. క్రౌడ్ని బట్టి చూస్తే ఏమన్నా అంచనా వస్తుందా? అవును చాలా మంది ఉన్నారు ఈసారి అయితే పర్లేదు ఏదైనా అవ్వచ్చు. నా పేరు యు ప్రకాష్ రావు. వేసినారు ఓటు వేసినారు? వేసాను. ఎంతమంది ఉన్నారు మొత్తం కుటుంబ సభ్యులు ఓటర్? మా ఇంట్లో మొత్తం 8 ఓట్లు ఉన్నాయి. 8 ఓట్లు. ఈసారి ఏమన్నా ఓటింగ్ పర్సెంటేజ్ ఏమన్నా పెరగొచ్చా మీ అంచనా ప్రకారం చూస్తే ప్రజలు పెరుగుతుంది పోలింగ్ కేంద్రాల వద్ద జనాల మధ్య ఆటోమేటిక్ పెరుగుతుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి లోపల అంతా ఓకే? అంతా ఓకే. ఏం పేరు బాబాయ్? ఏం పేరు? ఆ పేరు ఐలయ్య. ఐలయ్య. ఎంతమంది ఉన్నారు మొత్తం కుటుంబ సభ్యులు ఓటర్లు? ముగ్గురమే. ముగ్గురు వేసినారా? ఇంకా రాలేదు, వాళ్ళని చూస్తున్నా. వాళ్ళు వస్తున్నారా? నువ్వు వేసినావు, వాళ్ళు వస్తున్నారు. అదే చూస్తున్నా. రైట్. పెద్దన్న ఆల్రెడీ ఓటేసారంట, మిగతా వారు ఓటేసి బయటకు వస్తున్నటువంటి వేసినారా? ఓటేసినారా? ఏం పేరు మీ పేరు? మొహమ్మద్ కమాలుద్దీన్. ఎంతమంది ఉన్నారు మొత్తం ఓటర్లు మీకు? మీ ఊర్లో? ఏమన్నారు? ఓటర్లు ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు? కుటుంబం సభ్యులు మొత్తం 22 మంది. అందరు వేసినారా? అందరిలో అంటే 14-16 మెంబర్స్ వచ్చినారు. మిగతా వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ జెంట్స్ వచ్చేస్తారు, తర్వాత లేడీస్కి అంతా కంప్లీట్ చేసేస్తారు.